ఒక వీడియో ఒకటి ప్లే చేసి చూపిస్తాను సార్. జగతికి అల్లా మూలమని అల్లాకు తను బానిసని జగతికి అల్లా మూలమని అల్లాకు తను బానిసని. ఇంకా అలా కొనసాగుతుంది సార్. అదే ఉంటుంది. ఇంకొక చిన్న పాట. ఇదొకటి. ఇంకా కొన్ని ఉన్నాయి సార్. సో ఒక హిందువుగా ఇలాంటివి చూసినప్పుడు మనసు చుబుకుమంటది, బాధేస్తుంది, కోపం వేస్తుంది, నవ్వు వస్తుంది. ఇక మనం ఏంటి కర్మ అనే ఒకటి ఫీలింగ్ వస్తుంది సార్. ఏ యాక్ట్ అవ్వాలనిపిస్తుంది కదా ఒక హిందూ అన్నవాడు. అల్లాహు అక్బర్ పక్కన పోనీ శ్రీరామ కూడా కాదు, సాయిరామ. అల్లాహు అక్బర్ యేసుక్రీస్తు శ్రీరామ అనొచ్చుగా, మళ్ళీ అక్కడ సాయిరామ్. అక్కడ హిందూకి ప్యూరిటీ లేదు, హిందూ నామానికి ప్యూరిటీ లేదు. అల్లాహు అక్బర్ ప్యూరిటీ ఉంది, యాజ్ గా ఉంది. అది సాయి అల్లా అనట్లేదే, సాయి క్రీస్తు అనట్లేదే. సాయి రామ మాత్రం పవర్ఫుల్ గా పాపులర్ అయింది. ఏదో ఒకటి రెండు పాటల్లో నా యేసు నువ్వేనని, నా ప్రభువు నీవేనని ఏ క్రైస్తవుడు పాడతాడు అలాగా? అది కూడా హిందువే పాడతాడు. హిందువే నా ప్రభువు నీవేనని, నా అల్లా నీవేనని. హిందువుకి నా ప్రభువు నా అల్లాకి సంబంధం ఏంటి? నా రాముడు నీవేనని, నా కృష్ణుడు నీవేనని అదొకటి పక్కన పెడదా, అది హిందువుగా కాబట్టి. హిందువే ప్రభువుని అల్లాని కూడా సాయిబాబాలో చూస్తారు. అక్కడ వేరే చూడాల్సింది ఎవరు? క్రిస్టియన్లు, ముస్లిమ్స్. ఇది మెల్లగా మెల్లగా పాకి 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 అక్కడ అటు కొన్ని ఏవైతే మతాలు మన మీద దాడి చేస్తూ ఉన్నాయో, లేదా మత మార్పులు ఇత్యాదివన్నీ చేస్తున్నాయో వాటి మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పాటు చేయడం కదా ఇదంతా. సాఫ్ట్ పవర్ అండి ఇది. అంటే క్రమక్రమంగా ఒక మతంలోకి గ్రాడ్యువల్ గా మార్చే పద్ధతి. దీని వెనకాల చాలా పెద్ద ఫోర్సెస్ ఉంటాయి నాకు తెలిసి. అంటే ఇది ఏదో క్యాజువల్ గా జరిగింది కాదు. దీని వెనకాల చాలా చాలా పెద్ద గ్యాంగులు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే హిందువులని క్రమక్రమంగా ఒక పద్ధతి ప్రకారం మారుస్తారు. అయితే ఇక్కడ మీరు చూడండి, సాయి మతం ఇదే చేస్తుంది. కొందరు ముస్లిమ్స్, పర్టికులర్ గా కొందరు ముస్లిం మతాన్ని ప్రచారం చేసేవాళ్ళు వేదాలలో అల్లా ఉన్నాడు, మా ప్రవక్త ఉన్నాడు అని బుక్కులు రాశారు. క్రిస్టియానిటీలో వెళ్తే అది అలాగే ఉంది. ఇంకొందరు గురువులుగా చెప్పబడే వాళ్ళే సాయిని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు అంత క్యాజువల్ గా చేస్తున్నారండి. ఇప్పుడు బ్రహ్మకుమారిస్ ఉంది, ఎన్నో బుక్లు పబ్లిష్ చేస్తారు. దేవుడు అంటే జ్యోతి అంటారు, మళ్ళీ అల్లా సుపీరియర్ అంటారు, సుప్రీం అంటారు. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇది ఏదో క్యాజువల్ గా ఎవరో చేస్తున్నారని ఎవరైనా అనుకుంటే మాత్రం ఇది చాలా చాలా పెద్ద బ్లండర్ అవుతుంది. దీని వెనకాల చాలా పెద్ద శక్తులు ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. సాఫ్ట్ పవర్ అంటే క్రమక్రమంగా పుష్ చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రపంచం మొత్తంలో క్రిస్టియానిటీ డిక్లైన్ లో ఉంది. అంటే వరల్డ్ వైడ్ ఎక్కడైనా చూసుకున్నా, అమెరికా కానీ యూరోప్ కానీ వేల చర్చిలు మూతపడుతున్నాయి. ఇస్లామిక్ కంట్రీస్ లో ఇస్లాం డిక్లైన్ లో ఉంది ప్యూ రిపోర్ట్ ప్రకారం. ఇదన్నీ రిపోర్ట్లు ఉన్నాయి. పాకిస్తాన్ లో 20% ఆఫ్ ద పాకిస్తానీ పాపులేషన్ ఈజ్ ఎక్స్ ముస్లిం. సో తేరగా దొరికింది ఎవరు అంటే భారతదేశం. చైనాలో వాళ్ళ ఆటలు సాగవు. చైనా నిర్దాక్షిణ్యంగా ఆ కమ్యూనిస్టు ప్రభుత్వం వాళ్ళను స్టెరిలైజ్ చేస్తుంది. అక్కడున్న మసీద్లని టాయిలెట్లు చేస్తుంది. మాస్ లెవెల్లో వాళ్ళని అణిచివేస్తుంది, యూగర్ ముస్లిమ్స్ ని, వీళ్ళని. మిగిలిన దేశం ఒకటే భారతదేశం. ఇక్కడున్న జనాల్ని ఏదో రకంగా మభ్యపెట్టో, ఏదో ప్లాన్ ప్రకారం బలవంతంగా మతం మార్పిడి చెయ్యాలి అని అంటే వాళ్ళని హిందూ ధర్మం నుంచి క్రమంగా దూరం చేయాలి. ఎలా చేయాలి? కన్వర్షన్లు చేయాలి ఏదో రకంగా. అందుకే మీరు చూడండి, యాంటీ కన్వర్షన్ బిల్ ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళందరూ రోడ్ల మీదకి దిగారు. ఎందుకంటే వీళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటి? హిందువులని ఏదో రకంగా మైనారిటీని చెయ్యాలి. ఒక్కసారి హిందువులు మైనారిటీ అయిపోయారనుకోండి, ఇంకా వాళ్ళు గెలిచినట్టే. అది సాయి మతంలోకి తీసుకెళ్ళైనా కావచ్చు, బ్రహ్మకుమారిస్లోకి తీసుకెళ్ళినా కావచ్చు, లేదంటే ఇస్లాంకి, క్రిస్టియానిటీకి, ఇంకే మతానికి తీసుకెళ్ళినా వాళ్ళ ప్లాన్లు సక్సెస్ అయినట్టే. వాళ్ళ ప్లాన్లు సక్సెస్ కావద్దు అంటే ఒకటే మార్గం ఉందండి, హిందూగా ఉండండి, ఏ మతాన్ని ఫాలో చేయొద్దు, హిందూగానే ఉండండి. మీరు సాయి మతంకి వెళ్ళినా వాళ్ళ ప్లాన్ సక్సెస్. ఇంకా ఏదన్నా దొంగ బాబాల్ని నమ్మినా, దొంగ స్వాముల్ని నమ్మినా వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినట్టే. చాలా మంది హిందువుల రూపంలోనే ఉంటారు. వాళ్ళ స్వామీజీలు అవ్వచ్చు, లేకపోతే బాబాలు అవ్వచ్చు.
వాళ్ళు ఎంచుకునే వేషధారణ హిందుత్వం కోణంలోనే ఉంటుంది. ఉంటుంది. దాన్ని మనం నమ్మాలా నమ్మకూడదా అనేది దానికి వేదం ప్రమాణం. వేదం మీద రీసెర్చ్ చేసే వాళ్ళ మాటలు ప్రమాణం. మీ బోటి వారందరూ కూడా దాని మీద ఏళ్ల తరబడి కృషి చేస్తూ ఆ పాయింట్స్ ని బయట తీసి పుస్తకాల రూపంలో ఎందుకంత మదన పడాలి? ఒక జన్మంతా దానికోసం కేటాయిస్తున్నారు. ఈ సమయం పోయిన సమయం మళ్ళీ రాదు కదా. మన కుటుంబం కోసం దేనికోసం కేటాయించకుండా ఒక గదిలో అలాగ మనల్ని మనం నిర్బంధించుకొని మేధోమదనం చేసి ఇన్ని విషయాల్ని గ్రహించి లుప్తమైపోయిన విషయాల్ని చెప్తూ ఉంటే వాటిని తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా మరలా ఆ చీకటిలోకి వెళ్ళిపోతామంటే అది ఆవేదన కలిగించే విషయమే. మీరు ఇవన్నీ చూపిస్తుంటే ఒకసారి భయం అవుతుంది. అంటే ఇన్ని ప్లాన్లు జరుగుతుంటే కూడా కొందరు హిందువులు ఇంకా మత్తులో ఉన్నారంటే ఇది భయం కలిగించే విషయం యాక్చువల్గా. ఎందుకంటే ఎక్కడెక్కడైతే హిందువులు మైనారిటీ అయ్యారో వాళ్ళ అస్తిత్వం మొత్తం నశించిపోయింది. చరిత్ర ఇది. కాబట్టి అన్ని ఒకటే అనే భ్రమ నుంచి బయటికి రావాలంటున్నాను. కేవలం సనాతన అన్ని ఒకటి కాదు సార్, సనాతన ధర్మమే అంతే. ఒకటి అదే, 100 అదే, 1000 అదే, అనంతము అది. అదే, ఇంకా వేరేది లేదు. అనంతం. వేరే దానికి అస్తిత్వమే లేదు మన ప్రకారం. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే సార్. ఇప్పుడు షిరిడి సంస్థానం లేదు, మా ద్వారా పొరపాటు జరగలేదు. ఇప్పుడు ఎందుకంటే ఎన్నో మందిరాలు ఉన్నాయి, అవన్నీ షిరిడి సంస్థానం కంట్రోల్లో ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ ఒక మందిరం పెట్టుకున్నారంటే అది వాళ్ళే ఓనర్స్, కట్టేవాడే ఓనర్ నాకు తెలిసి. అంటే నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఇంత భారీ లెవెల్లో వాళ్ళు ప్లాన్ చేయగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ హస్తం కూడా దీని వెనకాల ఉండాలి. వ్యాలిడ్ పాయింట్, వ్యాలిడ్ డౌట్. సో ఇప్పుడు ఏంటంటే అప్పుడు షిరిడి సంస్థను ఏం చేయాలంటే ఎక్కడెక్కడ సాయి మందిరాల్లో మేమేవైతే అబ్జెక్ట్ చేస్తున్నాం, మనమందరం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాం, వాటి మీద షిరిడి సంస్థను యాక్షన్ తీసుకోవాలి. బాబా మందిరాల్లో ఇలా చేయొద్దు, అవైదికాలు అని చెబుతున్నటువంటి విషయాల్ని మనం పాటించొద్దు. గత హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళే చెప్తున్నారు, హిందువులే మొక్కుతున్నారు, మనమంతా హిందువులం కనుక బాబాని హైందవీకరణ చేయండి. షిర్డీ సాయిబాబా ముస్లిం కదా, అతన్ని హైందవంలోకి మార్చండి ఫస్ట్. అంతే. ఇప్పుడు ఆయన భౌతికంగా ఉన్నా లేకపోయినా బాబా గారిని పూర్తి స్థాయి హిందువుగా మార్చిన తర్వాత ఆయనకి రామకృష్ణ ఇత్యాది హిందూ దేవీ దేవతల నామాల్ని జోడించకుండా బాబా గారిని బాబా గారి లాగా ముందుకు తీసుకువెళ్ళండి. బెస్ట్. ఇప్పుడే 700 పేజీల సచరిత్రను 300 పేజీలు చేశారు. అవసరం వస్తే 120 పేజీలతో ఒక ప్యూరిఫైడ్ అంటే ఒక పర్ఫెక్ట్ స్టోరీ రాసుకోండి. భాగవతంలో ఉన్న 4 కథలు తీసుకొని బాబా పేరుతో ఈ భాగవతంలో ఉన్న కథలు యథాతథంగా చదువుకుంటే పుణ్యం వస్తుంది. బాబా కథల్ని మిళితం చేయమని చెప్పట్లేదు. అదే భాగవతంలో ఉన్న 4 కథలు బాబా గుడిలోని చదువుకోండి. కానీ సాయి రాముడు, సాయి కృష్ణుడు అంటే ఊరుకునేవాడు ఎవడు లేడు ఇక్కడ అనేది. అది దాంట్లో అసలు కాంప్రమైజ్ అయ్యేది లేదు. సపరేట్ గా మీరు ఒక మతంగా పెట్టుకుని దాన్ని పాటిస్తారా? మాకేం ఇప్పుడు సాయి మందిరాలను క్లోజ్ చేయండి అని నేనేం ఫైట్ చేయట్లేదు, మీరేం ఫైట్ చేయట్లేదు. అవసరం కూడా లేదు మాకు, అవసరం కూడా లేదు. మీరు దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. పోతే హిందూ దేవుళ్ళని అక్కడ తెచ్చి గబ్బు లేపకండి, అదొకటే మేము కోరుకుంటాం. అవమానించకండి. ఎలా ఉందంటే సార్, మన తల్లిదండ్రుల్ని అవమానించి మనకు విలువనిస్తే ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? మన తల్లిదండ్రులతో కలిసి మనం ఒక పెళ్లికో ఏదైనా ఒక ఫంక్షన్కో వెళ్ళాం సార్, అక్కడ మన తల్లిదండ్రుల్ని మాత్రం అవమానపరుస్తూ మనకు మాత్రం రాచమర్యాదలు చేస్తే అది జీర్ణం అవుతుందా? అది తీసుకోగలమా? అవ్వదు. బాబా గారిని తీసుకొచ్చి మన రాముడిని కృష్ణుడిని అవమానిస్తుంటే ఇది అవమానం కాదా? శ్రీరామ కదా వాల్యుబుల్ పదము, పవిత్రమైన పదం. సాయిరామ అది ఎట్లా వద్దు, అది కలుషితమే కదా. సాయిబాబా ప్యూర్ వర్డ్, అంతే. ప్రమోట్ చేయండి సాయిబాబాని సాయిబాబాగా. అలాగే ఇంకోటి కూడా, వీళ్ళలో కనుక చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ వాట్ దే షుడ్ డూ ఇస్ ఈ ఎఫ్ఐఆర్లు ఏవైతే ఫైల్ చేశారో ఫస్ట్ వాటిని విత్డ్రా చేయాలి. విత్డ్రా చేసి మీకు సారీ చెప్పాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. రెండోది, మీకు వీళ్ళకి కనుక డబ్బు మత్తు లేదు, మేము ఇది డబ్బుల కోసం చెయ్యట్లేదు అంటే 50 కోట్ల పరువు నష్ట దావా అయిందని దాన్ని విత్డ్రా చేయండి ఫస్ట్. మీరు దేవుడి గురించి చెప్తున్నారు, గురువు గురించి చెప్తున్నారు, భక్తి గురించి చెప్తున్నారు. ఆ చెప్పే దాంట్లో డబ్బు ఎందుకు వచ్చిందండి? 50 కోట్లు ఎందుకు వచ్చాయి మీకు? మీరు 50 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నారంటే మీరు డబ్బు మనుషులు, మీది వ్యాపారము అని నేను అనుకోవాల్సి వస్తుంది. మరి మీరు చేస్తున్నది భక్తి కోసం కాదు, దీనికోసం కాదు, మీది వ్యాపారము అని మేము డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. అంతే కదా సార్, కన్క్లూజన్ అది వస్తుంది. మరి అక్కడ లేదు, ఇంతసేపు మనం వీడియో చేసి మాట్లాడిన తర్వాత కూడా కొందరు హిందువులు వచ్చి అన్ని ఒకటే అండి అంటే ఇంకా ఏం మాట్లాడేది ఉండదు అక్కడ. అన్ని ఒకటంటే ఒక పని చేయమనండి సార్, మొత్తం శరీర భాగాలన్నీ కలిపి ఒక మిక్సీలో వేసేసుకుని ఉండమనండి. విడివిడిగా చేతులు, విడివిడిగా కాళ్ళు, ఒద్దిగా మొత్తం ఒక ముద్దగా ఉండమనండి. అన్ని ఒకటే అనేవాడు ఒకటిగా ఉంటాడు. ఈ సోది మాటలు ఇలాంటివి చెప్పే కాలం పోయింది. అన్ని ఒకటిగా, సనాతన ధర్మమే ఒకటి. ఆ ఒకటే మహావృక్షం, దాని నీడలో దానికి రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఉంటాడు, దానికి డిస్రెస్పెక్ట్ చేసేవాడు, దాన్ని నాశనం చేయాలనుకునేవాడు నాశనం అవుతాడు.
కాలగర్భంలో కలిసిపోతాడు. ఆడు రాక్షసుడుగా పురాణాల్లో చెప్పబడింది. ఇప్పుడు కలియుగంలో రకరకాలైనటువంటి లిబరాండ్ల రూపంలో ఉన్నారు, మతోన్మాదుల రూపంలో. సర్వమతాలు సమానము, సౌభ్రాతృత్వం కోరుకునే సనాతన ధర్మాన్ని, దానికి సంబంధించినటువంటి పోరాటం చేస్తున్న వారిని మతోన్మాదులను చిత్రీకరించే ఈ మూక ఓవరాల్ గా ఇంటర్వ్యూ చూస్తేనే నేను అర్థం చేసుకోవాలి వాళ్ళు మన హృదయాన్ని, మన ఆవేదన. మనం ఎవరిని ఇక్కడ వ్యక్తిగతంగా టార్గెట్ చేయట్లేదు సార్. మన ధర్మానికి గ్లాని జరుగుతుంటే తట్టుకోలేక మాట్లాడుతాం. దీనివల్ల మనకు వచ్చేది ఏమీ లేదు సార్. ఏమొస్తుంది సార్? ఎంతో మంది ఇప్పుడు ఏం మాట్లాడతాం, ఫోన్ పే, గూగుల్ పే అని కూడా అంటారు. ఫోన్ పే, గూగుల్ పే మీద ఆధారపడి మాకు ఆ డబ్బే కావాలనుకుంటే సాయిబాబా భక్తుల్ని మెప్పించేస్తాను కదా నేను. ఈ కాంట్రవర్సీలోకి రాంగ్ కదా. మేము వెనక్కి వెళ్ళిపోతారు కదా కొంత. ఇప్పుడు వెనక్కి వెళ్ళిన తర్వాత వస్తారులేండి ఎప్పటికన్నా. కాకపోతే ఇమీడియట్ గా హర్ట్ అయ్యి వెనక్కి వెళ్ళిన వాళ్ళు, అది మాకు నష్టమే కదా వీళ్ళ కోణంలో చెప్పాలంటే. నేను దేన్ని చూస్తున్నాం? ఏమీ లేకపోతే ఫోన్ ఒకటి ఉంది, ఆఫీస్ సెటప్ పెట్టుకునే అంత మన స్థోమత లేదనుకోండి సార్. ఫోన్ ఒకటి చాలు మాకు. ఫోన్ లో విషయాలు చెప్తాం. విషయం ఇక్కడ ఇంపార్టెంట్. అది కోట్లాది రూపాయల కంటే విలువైంది.